హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చామదుంపల పులుసు కోసం కుక్కర్లో శుభ్రంగా కడిగిన చామదుంపలను వేసి సరిపడా సాల్ట్, సరిపడా వాటర్ వేసి మూత పెట్టి 4 లేదా 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి. తరువాత కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను, కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమోటా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. టమోటాలు మగ్గాక ఇప్పుడు అందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ముందుగా ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకున్న చామదుంపలు, చింతపండు రసం, అలాగే కర్రీకి సరిపడా వాటర్ వేసి అంతా కలిసి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తరువాత తరిగిన కొత్తిమీరను బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.